ఈ సమ్ డౌట్ అన్నావు కదా. పీ ఇక్కడ చూడు, ఇది ఇన్ ద గివెన్ ఫిగర్ ఏమి ఇచ్చాడు వాడు, పీక్యూ అండ్ పిఆర్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్. ఎప్పుడైనా ఒక సమ్ చూసేటప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ గివెన్ డేటా ఏంటి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో మెయిన్ థింక్ చేయాలి. అయితే ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు మన ఫిగర్లో, పీక్యూ అండ్ పిఆర్ అనేవి టాంజెంట్స్ అన్నాడు. పీక్యూ అనేది ఒక టాంజెంట్, పిఆర్ అనేది ఒక టాంజెంట్. ఒక సర్కిల్కి 2 టాంజెంట్స్ ఉన్నాయి. సో పీక్యూ పిఆర్ టాంజెంట్స్ టు ద సర్కిల్ విత్ సెంటర్ ఓ అన్నాడు. అండ్ యాంగిల్ ఏమి ఇచ్చాడు, క్యూఓఆర్ 120 అన్నాడు. అంతేనా. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ఆర్ఓపి ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఈ డయాగ్రామ్ నుంచి, ఈ ఫిగర్ నుంచి మనం ఏం నేర్చుకుంటాము అంటే, మెయిన్ ఇక్కడ ఇది 90 degrees ఉంటుంది. ఎప్పుడైనా హైపోటెన్యూస్కి ఆపోజిట్ ఉన్నది ఎప్పుడు 90 degrees ఉంటుంది. 90 degreesకి ఆపోజిట్ ఎప్పుడు ఉన్నది హైపోటెన్యూస్. సో ఇది 90, ఇక్కడ ఇది 90. ఓకే, ఇక్కడ క్యూఓపి, నెక్స్ట్ ఓఆర్పి 90 గుర్తుపెట్టుకోవాలి. 90 ఎలా తీసుకున్నాము, హైపోటెన్యూస్ 90 degreesకి ఆపోజిట్ ఉన్నది ఎప్పుడు హైపోటెన్యూస్. ఎప్పుడు లార్జెస్ట్ సైడ్ ఏమవుతుంది, హైపోటెన్యూసే కదా. హైపోటెన్యూస్ ఇక్కడ ఏమవుతుంది, దాని ఇక్కడ యాంగిల్ 90. సో ఇది హైపోటెన్యూస్ అంటే ఇది యాంగిల్ 90 అవుతుంది. ఇది హైపోటెన్యూస్ అంటే ఇది యాంగిల్ 90 అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనకి ఏం తెలుస్తుంది, పీక్యూఓ అంటే పీక్యూఓ ఎంత అవుతుంది, యాంగిల్ పీక్యూ ఏమవుతుంది, పీక్యూఓ ఇస్ ఈక్వల్ టు ఎంత, యాంగిల్ 90. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పిఆర్ఓ, యాంగిల్ పిఆర్ఓ ఈక్వల్ టు ఎంత, 90 degrees. ఎంతవరకు క్లియర్ ఉందా. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకి పిఆర్ఓక్యూ, పిక్యూఓఆర్ ఏమవుతుంది, ఒక కోఆర్డినేటర్ అవుతుంది. పిక్యూఓఆర్ ఒక కోఆర్డినేటర్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూడు, పిక్యూఓ యాంగిల్ పిక్యూఓ ప్లస్ ఓకే. ఇప్పుడు ఇక్కడ క్యూఓఆర్ ఎంత ఇచ్చాడు, 120. మనం ఏం ఫైండ్ చేయమన్నాడు, మన యాంగిల్ ఆర్ఓపి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆర్ఓపి అంటే యాంగిల్, ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయమన్నాడు, ఆర్పిఓ అని ఏం ఫైండ్ అవుట్ చేయమని ఆర్పిఓ. సో మనం ఫస్ట్ ఏం కన్సిడర్ చేయాలి అంటే, ఈ సమ్లో మనకి గివెన్ డేటాలో మనకి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, పిక్యూఓ ఈజ్ ఈక్వల్ టు 90 degrees తెలిసింది, పిఆర్ఓ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని తెలిసింది. నెక్స్ట్ వాడు ఏమి ఇచ్చాడు, క్యూఓఆర్ ఈజ్ ఈక్వల్ టు 120. దీని నుంచి మనకి ఒక కోఆర్డినేటర్ ఉంది కదా, పిక్యూఓఆర్ అనేది ఒక కోఆర్డినేటర్ కదా. మనకి కోఆర్డినేటర్లో మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ కోఆర్డినేటర్ ఎంత, 360. సో ఇక్కడ మన కోఆర్డినేటర్లు ఏమేమి వస్తాయి, పిక్యూఓ, క్యూఓఆర్, నెక్స్ట్ పిఓఆర్, నెక్స్ట్ ఆర్పిక్యూ. అంతేనా.
సో ఇవన్నీ కలిపి ఎంత అవుతుంది? 360 degrees. ఓకే, నెక్స్ట్ PQO ఈజ్ ఈక్వల్ టు 90, QOR ఈజ్ ఈక్వల్ టు 120, PRO ఈజ్ ఈక్వల్ టు 90, ఆర్పిక్యూ మనం అసలు యాక్చువల్లీ కనుక్కోవాల్సింది ఆర్పిఓ, కానీ మన ఈ కోఆర్డినేటర్ నుంచి ఆర్పిక్యూ కనుక్కుంటాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ చూడు. సో సబ్స్టిట్యూట్ చేస్తే 90, 120, సో 300 ప్లస్ ఆర్పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 360, ఆర్పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 60 degrees వచ్చింది. ఓకే, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆర్పిఓ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కోఆర్డినేటర్లో 2 ట్రయాంగిల్స్ అన్నట్టే కదా. ఇక్కడ ఒకటి ఫస్ట్ వచ్చి PQO ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఆర్పిఓ ఇంకో ట్రయాంగిలే కదా. 2 ట్రయాంగిల్స్ అంటే మన కోఆర్డినేటర్లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఆర్పిఓ కూడా ఒక ట్రయాంగిలే కదా. సో మన కోఆర్డినేటర్ మొత్తం ఎంత వచ్చింది మనకి? ఆర్పిక్యూ ఎంత వచ్చింది? 60 వచ్చింది. సో మనకి కావాల్సింది ఆర్పిఓ ఆఫ్ ఆఫ్ ద కోఆర్డినేటర్. అంటే యాంగిల్ ఆర్పిఓ ఈజ్ ఈక్వల్ టు మనకి కోఆర్డినేటర్లో ఎంత వచ్చింది? 60 వచ్చింది. 60/2, సో ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అయిపోయింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆర్పిఓ ఈజ్ ఈక్వల్ టు 30 degrees.